పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనం ఈ జూబిలీ ధ్యాన వడకములో ఇది వరకు 65 రోజుల పాటు 65 విశిష్టమైనటువంటి ప్రసంగాలు విని మన యాత్రలో మన గమ్యము, మన గురి, మన లక్ష్యమైనటువంటి పరలోక కణాను చేరాలి అంటే ఎక్కడెక్కడ మనం దిద్దుబాటు చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనల్ని మనము కత్తిరించి సరిచేసుకోవాలో దేవుడు నాడు ఇజ్రాయేలు ప్రజలకు ఏ పాఠాలు నేర్పించారో ఆ సందర్భాలన్నీ మనం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ ఈరోజు కూడా 66వ రోజు ధ్యానాంశానికి మంచి మనసుతో విచ్చేసిన మీ అందరికీ ప్రభుయేసు నామములో స్వాగతం పలుకుతున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు 66వ రోజు ప్రయాణంలో మన ధ్యానాంశం పుష్టిగా ఉండాలి. అంతే కదండి, ప్రయాణం చేయాలంటే బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. పుష్టిగా తినాలి, అప్పుడే బలంగా తయారవుతాం, అప్పుడే యాత్రలో ముందుకు సాగిపోగలం. ఏంటి ఫాదర్ గారు ఈ జూబిలీ యాత్రలో ప్రయాణంలో పుష్టిగా ఉండమంటున్నారు అంటే, బూస్ట్ తాగాలా, హార్లిక్స్ తాగాలా, లేకపోతే ఏవైనా పౌష్టికాహారమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలా? అసలు ఏంటి నా ఉద్దేశ్యం పుష్టిగా ఉండాలి అంటే? రండి తెలుసుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 12వ వచనము. అచ్చటి నుండి బయలుదేరి సేరెదు లోయలో విడిది చేసిరి. అచ్చటి నుండి బయలుదేరి సేరెదు లోయలో విడిది చేసిరి. ఎచ్చటి నుండి బయలుదేరి? ఇయ్యో అబారీము. నిన్నటి రోజున మనం ధ్యానించుకున్నాం, జ్ఞాపకం చేస్తున్నాను. ఇయ్యో అబారీము అనే ప్రాంతం అంటే శిథిలాలలో నుండి శిఖరాగ్రాలకు మనల్ని నడిపించే దేవుడు అని విన్నాం. శిథిలాల్లో కూరుకుపోయిన మన జీవితాలను శిఖరాగ్రాలకు ఎప్పుడు చేరుస్తాడు దేవుడు? మన దినచర్యను దేవుడి ముఖం చూడడంతో మనం ప్రారంభించినప్పుడు. దేవుడి ముఖం చూడడం మాత్రమే కాదు, నిత్యము దేవుని స్తుతించి ప్రార్థన చేసేటప్పుడు మన స్థితి ఏదైనా స్తుతి మాత్రం మనం మానకూడదు అని విన్నాం. ఇతరుల పట్ల దయా, జాలి, కనికరమ కలిగినప్పుడు మన జీవితాలు శిఖరాగ్రాలకు చేరుతాయని, దేవుని వాక్కునకు విధేయత చూపించినప్పుడు శిఖరాగ్రాలకు చేరుకుంటామని నిన్నటి రోజున మనం విన్నాం. వారు ఇయ్యో అబారీము నుండి ఈరోజు సేరెదు అనే లోయలో వారు విడిది చేసిరి. ఏ ప్రాంతం అండి? సేరెదు. సేరెదు లోయ. ఇది మైదాన ప్రాంతం కాదు, కొండ ప్రాంతం కాదు, లోయ ప్రాంతం. చూడండి, దేవుడు జీవితమే ఒక ప్రయాణం అని మనం అనుకుంటే కేవలము మైదానాల గుండే దేవుడు నడిపించడు, సముద్రాల గుండే దేవుడు నడిపించడు, నదుల గుండా మాత్రమే కాదు, పర్వతాల మీదుగా మాత్రమే కాదు, లోయల్లో కూడా దేవుడు మనల్ని నడిపించే దేవుడు. అంటే జీవితంలో ఏ అనుభవాలు, ఏ పాఠాలు మనం నేర్చుకోవాలో అన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడండి. సేరెదు లోయ. ముందుగా సేరెదు అన్న మాటకు అర్థం పుష్టిగా, బలంగా అని అర్థం అండి. అందుకే ఈ టైటిల్. దేవుడు ఈ సేరెదు లోయకు ప్రజలను తీసుకుని వచ్చి, ఈ సేరెదు అనే ఈ లోయ, దాని అర్థం బలంగా ఉండాలి. యాత్రలో, ప్రయాణంలో బలంగా ఉంటేనే సొమ్మసిల్లిపోం, పుష్టిగా ఉంటేనే అలసిపోం. కాబట్టి దేవుడు చెప్తున్న మాట సేరెదు అనగా బలంగా ఉండాలి. ఎందుకు బలంగా ఉండాలి? సేరెదు అనేది ఒక లోయ. ఇదివరకే మన ధ్యానాంశాల్లో ఎష్కోలు లోయ అనే ఆ లోయ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పాను, లోయ అనగానే 2 ఎత్తైన పర్వతాల మధ్య ఏర్పడిన లోయ, దాన్నే లోయ అంటారు. ఇట్స్ అ వ్యాలీ. అటువైపు ఎత్తైన పర్వతం, ఇటువైపు మరో ఎత్తైన పర్వతం. ఈ 2 పర్వతాల నడుమ ఏర్పడిన లోతైన ఆ స్థలాన్నే లోయ అని పిలుస్తూ ఉంటాం. ఏంటి ఆ 2 పర్వతాలు? ఒకవైపు
పరలోకమనే ఎత్తైన పర్వతం, మరోవైపు లోకం అనే పర్వతం. ఒకవైపు దేవుడు అనే పర్వతం, మరోవైపు సైతాను అనే పర్వతం. మన మనసు ఎప్పుడు ఈ రెండు పర్వతాల మధ్య ఊగిసలాడుతూనే ఉంటుందండి. ఒకవైపు భక్తులంగా నాకు దేవుడే కావాలి, దేవుడే కావాలని ఈ పర్వతం మీద కొంతసేపు, దేవుడు కావాలని కొండంత ఆశ ఉంటుంది, కానీ సైతాన్ను వదులుకోలేని బలహీనత కూడా మరోవైపు మనల్ని లాగుతూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంటే భక్తే, అలాగని లోకాశల నుండి, లోక వ్యామోహాల నుండి బయటపడలేని పరిస్థితి. ఇది రెండు పర్వతాల మధ్య ఊగిసలాడే లోయ అనుభవం, సేరెదు లోయ అనుభవం. మన జీవితంలో కూడా ఈ రెండు పర్వతాల మధ్య ఒక లోయలో ఉన్నామండి. మనం కూడా మంచే చేద్దామని ఒకవైపు, మంచి చేయలేక చెడు వైపే తలొగ్గుతున్న పరిస్థితులు మరోవైపు, రెండు పర్వతాల మధ్య లోయలో బతుకుతున్న జీవితాలు మనవి. దేవుడు కావాలి, దేవుడి కోసం ఏదైనా చేస్తామంటాం. అదే సమయంలో పాపాన్ని, లోకాన్ని విడుచుకోలేని బలహీనత ఒకవైపు మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఈ రెండు పర్వతాల మధ్య లోయ అనుభవాల్లో మనం కూడా ఉన్నాము. చాలామందికి, అది బాలబాలికలైనా, యువతి యువకులైనా, పెద్దవాళ్ళమైనా, ఎవరికైనా ఇదే పరిస్థితి. ఒకవైపు దేవుడంటే ప్రేమే, కానీ లోకాకర్షణలను విడిచిపెట్టలేని బలహీనత మరోవైపు. ఒకవైపు వాక్యం చదవాలని ఉంటుంది, మరోవైపు వాక్యం చదువుతూ ఉండగా నిద్రను ఆపుకోలేని బలహీనత మరోవైపు. రెండు పర్వతాల మధ్య ఊగిసలాట. ఇది కేవలం దేవుడికి సంబంధించిన విషయాల్లోనే కాదండి. పిల్లలు చూడండి, పరీక్షలు వస్తున్నాయి, చదువుకోవాలని వాళ్ళకి భయం ఉంటుంది, ఆశ ఉంటుంది. మాకు కూడా ర్యాంకులు రావాలని ఆశ ఉంటుంది, కానీ చదువుకోలేని పరిస్థితి, నిద్ర ఆపుకోలేని పరిస్థితి, క్రికెట్ మ్యాచ్లు, సీరియళ్ళు, సినిమాలు చూడకుండా తాము నియంత్రించుకోలేని పరిస్థితి. చదవాలన్న ఆశ మరోవైపు, ఈ యొక్క సరదాలు, షికారులు విడిచిపెట్టలేని బలహీనత మరోవైపు. రెండు లోయల్లో ఉన్నాం. ఇంచుమించుగా పరిస్థితి ఎలాగంటే, ఒక పందిని తీసుకుని వచ్చి బాగా కడిగి సెంటు కొట్టి, ఏమే పందా, నువ్వెక్కడే ఉండమ్మా, సోఫాలో కూర్చో అన్నామనుకోండి, ఈ పంది బాగా కడగబడినా కూడా మరలా దానికి ఇష్టమైన బురదలోనే పొరులాడుతుంది పంది. కుక్క కూడా చూడండి, కుక్క అంట బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, తాను కక్కిన కూటిని మళ్ళా అదే ఆశపడి మరలా అదే తింటుందంట కుక్క. ప్రియులారా, మనల్ని మనం పందులతోనో కుక్కలతోనో పోల్చాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ ఇంచుమించుగా దరిదాపుగా మన ప్రవర్తన కూడా కొన్నిసార్లు అలాగే ఉందేమో. దేవుడు పాప సంకీర్తనమని దేవద్రవ్యానుమానము ద్వారా మన పాపములన్నీ కూడా కడిగి మంచు కంటే తెల్లగా మనల్ని చేసి, బాబు ఇలాగే ఉండు అని మనల్ని చెప్తే, బురదలో పొర్లాడుడికి అలవాటు పడిన పంది చందాన మన జీవితంలో చాలా మట్టుకు చాలామంది ఏ బురద నుండి అయితే దేవుడు మనల్ని కడిగాడో మళ్ళా అదే త్రాగుడు, అదే జోదం, అదే వ్యభిచారం, అదే కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు అనే బురదలో పొర్లాడే పందిలాగా, ఏదైతే మనం వద్దు అనుకొని కక్కేశామో, వదిలేశామో, మరలా దానికే ఆశపడే సునకం మాదిరిగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుందంటే, సేరేదు అనే లోయ అనగా ఒకవైపు బలం ఉంది, మరోవైపు బలహీనత వెంటాడుతూ ఉంది. ఈ లోయ అనుభవంలో జీవిస్తున్న మనం, ఈ లోయలో శరీరానికి ఆత్మకు మధ్య జరుగుతున్న ఈ విపరీతమైన పోరాటంలో మనం గెలవాలి అంటే, లోకానికి పరలోకానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మనం గెలవాలి అంటే, మనం పుష్టిగా ఉంటేనే గెలవగలం, బలంగా ఉంటేనే మనం గెలవగలం. యుద్ధంలో సైనికుడు బక్కపలచగా ఉంటే యుద్ధాన్ని గెలవలేడు. ప్రయాణంలో ప్రయాణికుడు బక్కపలచగా ఉంటే కొండలు ఎక్కలేడు, లోయల్లో దిగలేడు, సముద్రాలు ఈదలేడు, నదులు దాటలేడు. ప్రయాణంలోనైనా యుద్ధంలోనైనా పుష్టిగా ఉంటేనే ఈ యుద్ధంలో మనం గెలవగలము. రైట్. సేరెదు అనే లోయ, ఈ రెండు లోయ అనుభవాలు, మన బలం ఉంది, మన బలహీనత ఉంది. ఈ రెండిటి మధ్యను జీవితాన్ని తట్టుకొని మనం నిలబడగలగాలి అంటే,
ఈ రెండిటి మధ్య సంఘర్షణల మధ్య మనం గెలవాలి, చివరి వరకు మన గమ్యమైన పరలోకాన్ని చేరుకోవాలి అంటే పుష్టిగా ఉండాలి. అయితే త్వరగా పుష్టిగా ఉండాలి అంటే ఏం చేయాలి? పుష్టిగా ఉండాలంటే పుష్టిగా తినాలి. పుష్టిగా తినడం మాత్రమే కాదు, తినేది సుష్టిగా ఉండాలి. నా మాట అర్థమవుతుందా? పుష్టిగా తినేవాడు పుష్టిగా ఉంటాడు. కేవలం తినడమే మాత్రమే కాదు, తినేది కూడా సుష్టిగా ఉండాలంటే రుచికరంగానూ ఉండాలి, శుభ్రంగానూ ఉండాలి. సుష్టి అంటే అది. పుష్టిగా తినేవాడు, సుష్టిగా తినేవాడు పుష్టిగా ఉంటాడు. సేరెదు అనగా పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి అని అర్థం. ప్రియులారా, మీరు తింటున్న ఆహారం పుష్టిగా తింటున్నారా? సుష్టిగా తింటున్నారా? ఇక్కడ చిన్న ఆరోగ్య సూత్రాలు. తినే ఆహారం రుచి కోసం మాత్రమే తినకండి. ఆరోగ్యం కోసం శుభ్రమైన ఆహారాన్ని తినండి. సుష్టిగా తింటేనే బలంగా ఉంటాం. బయట దొరికేవి, ఎలా పడితే అలా ఉండే వంటలు, స్టోరేజ్ ఉన్న వంటలు, ఈగలు దోమలు వాలే వంటలు, రోడ్ల మీద కాలువల పక్కన పెట్టే ఆ వంటలు, వీటన్నిటికీ ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం, అంత బలం, అంత సృష్టి ఉన్న చోట పుష్టి ఉంటుంది. ఓకే, రైట్. మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. పుష్టిగా ఉండాలి. కండల్లో పుష్టిగా ఉండడం కాదండి, ధనంలో పుష్టిగా ఉండడం కాదండి, ఆత్మలో పుష్టిగా ఉండాలి. ప్రియులారా, ఈ లోయ, సేరేదు అనే లోయ మనకు నేర్పించే పాఠం ఇదే. ఈ రెండు లోయల సంఘర్షణలను మనం తట్టుకోవాలి, గెలవాలి, నిలవాలి అంటే ఆత్మలో పుష్టిగా ఉండాలి. చాలామంది వారి ధనంలో బలంగా ఉంటారు, కండల్లో గండర వీరుడు అంటారు కదా, 6 ప్యాక్స్, చాలా బలంగా ఉంటారు. ఒక 100 కేజీల బరువున్న బస్తాను ఆవలలుగా మోసేస్తారు, బలంగా ఉంటారు. ఇవన్నీ మంచిదే. చాలామంది సొసైటీలో బలంగా ఉంటారు, పలుకుబడి, ఒక్క మాట అంటే చాలు, చాలా పలుకుబడి, ఆ విషయంలో బలంగా ఉంటారు. ప్రియులారా, ఆత్మలో బలంగా ఉండాలి. శరీరంలో పుష్టిగా ఉన్నా లేకున్నా అంతరంగంలో పుష్టిగా ఉండాలి. అంటే నేను టక్క 4 మాటలు చెప్తానండి. ఈ 4 విషయాల్లో మనం పుష్టిగా ఉంటే హృదయాంతరంగంలో, ఆత్మలో మనం పుష్టిగా ఉన్నట్లే. నెంబర్ 1, దేవుడి వాక్యం మనము ఎంతగా వింటామో, ఎంతగా ధ్యానిస్తామో అంతగా బలంగా తయారవుతామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు చెప్పిన మాట, మానవుడు కేవలము రొట్టె వలన కాదు, దేవుడి నోటి మాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని. కొలస్సీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం చాలాసార్లు చదువుకున్నాం. అక్కడ దేవుడి వాక్కు మీ హృదయములో సమృద్ధిగా ఉండాలి అనే మాటలు మనం విన్నాం. ఇప్పుడు 119వ కీర్తన నుంచి కొన్ని మాటలు చదువుతాను, వినండి. వాక్యం గురించి చెప్పే మాటలు అక్కడ బహు చక్కటి మాటలు. 119వ కీర్తన 36వ వచనం, నా హృదయమును నీ శాసనముల వైపు మరల్పము, ధన వ్యామోహముల నుండి దానిని వైదొలగింపుము. 47వ వచనము అదే కీర్తనలో, నీ ఆజ్ఞలు నాకు ఆనందమును వసుగును, అవి నాకు ప్రీతి పాత్రములు. 119వ కీర్తన 93వ వచనము, నేను నీ ఉపదేశములను ఎన్నడను విస్మరింపను, నీవు వాణి ద్వారా నేను బ్రతికియుండునట్లు చేసితివి. 97వ వచనము, నీ ధర్మశాస్త్రమని నాకు మిక్కిలి ఇష్టము, నేను దినమెల్లా దానిని మననము చేసుకొనుచుందును. ఇక చివరగా మనందరికీ తెలిసింది 105వ వచనము, నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని. ప్రతి దినం దేవుడి వాక్యముతో పోషింపబడుతూ ఉంటే పుష్టిగా బలంగా ఉంటాము మన యాత్రలో, మన యుద్ధంలో. ప్రియులకు దేవుని బిడలారా, సాధారణంగా మనకి అన్ని విషయాల్లో పుష్టిగానే ఉంటాము, అన్ని విషయాల్లో జ్ఞానం ఉంది. రాజకీయ నాయకుల గురించి జ్ఞానం ఉంది,
క్రీడాకారుల గురించి జ్ఞానం ఉంది, సినిమా యాక్టర్లు, సినిమా డైరెక్టర్ల గురించి కూడా జ్ఞానం బాగానే ఉంది. నేను మిమ్మల్ని అడుగుతా, ఏమనుకోకండి, బైబిల్ వాక్యం గురించి, దేవుడి వాక్యం గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత జ్ఞానం ఉంది? మొన్న మధ్య పిల్లల్ని అడిగా, ఎరుకో గోడలు ఎవరు కూల్చారు? ఎరుకో గోడలు ఎవరు కూల్చారు? ఒకడంటాడు లేచి, అమ్మ మీదొట్టు ఫాదర్, అమ్మ మీదొట్టండి, నేను కాదండి. నేను మళ్ళా అడిగా, ఎరుకో గోడలు ఎవరు కూల్చారు? ఇంకొకడు లేచాడు, ఆడంటాడు, ఆ సురేష్ గాడేమో అని నాకు కొంచెం డౌట్గా ఉందండి, వాడు ఇందాక నుంచి దొంగ చూపులు చూస్తున్నాడు, ఆ సురేష్ గాడు ఎరుకో గోడలో కూర్చాడేమో డౌట్గా ఉందండి. ఇంకోడు అంటాడు, ఎరుకో గోడలు ఎవరు కూల్చారో మనం చెప్పలేమండి ఇప్పుడప్పుడే, ఎందుకంటే ఇంకా పోలీసు వారు రావాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, దానికోసం సిట్టు వేశారు, ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఇంకా ఇప్పుడప్పుడే రాలేదండి, చెప్పలేదు, న్యూస్ పేపర్లో రాలేదని మరొకడు. ఇంకోడు అంటాడు, దాని గురించి నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేదండి, ఎరుకో గోడలు ఎవరు కట్టారో. ప్రియులారా, నేను కొంచెం అతిశయోక్తిగా చెప్పినా మన కథోలిక ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో అన్నిటి గురించి విశ్లేషణ, అవగాహన, జ్ఞానం ఉన్న మనకు బైబిల్ గ్రంథం గూర్చిన అవగాహన, జ్ఞానం చాలా తక్కువే అని మనం చెప్పుకోవాలి. ఈరోజు యాత్రలో పుట్టినప్పటి నుంచి నిర్గమకాండాన్ని ఎన్నోసార్లు చదివాం. మీలో ఎంతమంది ఈ ప్రాంతాలు, ఈ ప్రదేశాలు, ఈ వాక్యం ఒక్కొక్క స్థలం గురించి ఒక గంట సేపు విశ్లేషించి వాక్యాన్ని విడమరిచి మనం ధ్యానం చేసుకుంటున్నాం? దేవుడి వాక్యముతో పోషింపబడాలి. మేత లేకపోతే పశువులు ఎలా చచ్చిపోతాయో, ఆహారం లేకపోతే పక్షులు ఎలా గిలగల్లాడిపోతాయో, వాక్యము లేకపోతే మన ఆత్మ కూడా బక్క చిక్కిపోతుంది. మన ఆత్మలో ఉన్నటువంటి ఆంతరంగికమైన పురుషుడు కూడా అలానే బక్క చిక్కిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు సెరేదులోయలో దేవుడి వాక్కుతో పోషింపబడాలి. రోజు పుష్టిగా ఉండాలి. ప్రయాణంలో పుష్టిగా ఉండాలంటే మనకు ఆహారంగా దేవుడి వాక్యం, ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఎప్పుడో తపస్సు కాలాల్లో, తపస్సు దినాల్లో, కోటాల్లో కాదు, ప్రతిదినం తినడానికి ఆహారం ఎలాగైతే తింటున్నామో, పీల్చుకోవడానికి శ్వాస ఎలాగైతే పీల్చుకుంటున్నామో, ప్రతి దినము, ప్రతి క్షణము దేవుడి వాక్యముతో మనము నింపుకుంటూ పోషణ పొందుతూ ఉండాలి. అప్పుడే పుష్టిగా ఉంటాం. నెంబర్ 1 దేవుడి వాక్యం. ఇక ఆత్మలో పుష్టిగా, బలంగా ఉండాలంటే రెండవది ఉపవాసం. ఇందాక తినమన్నాం దేవుడి వాక్యాన్ని, ఇప్పుడు ఉపవాసం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి. అక్కడ సౌలు గారికి, దావీదు గారికి మధ్యలో చాలా రోజులు యుద్ధం జరిగిందండి. సౌలు రాజుకి, దావీదు రాజుకి మధ్య యుద్ధం జరుగుతుంది. చాలా రోజులు యుద్ధం జరిగింది. సౌలుకి, దావీదుకి యుద్ధం జరుగుతున్నట్లే గుర్తుంచుకోండి. మనకి సైతానికి మధ్య కూడా నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎన్నాళ్ళు? చాలా 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 నాళ్ళు, చాలా రోజులుగా సైతానికి మనకి యుద్ధం జరుగుతుంది. అయితే గమ్మత్తు చూడండి, ఈ యుద్ధంలో దావీదు మహారాజు దినదినము బలాన్ని పుంజుకొని బలాఢ్యుడయ్యాడంట. సౌలు రాజు దినదినము బక్క చిక్కి, కృంగి, కృషించిపోయి బలహీనుడైపోయాడంట. కారణం ఏంటి? నేను అలాగ అడగగానే మీరు ఏమంటారంటే, దావీదు రాజు రోజు చికెన్ దమ్ బిర్యానీ తినుంటాడు, ఆ మాంసం ఈ మాంసం తినుంటాడు, సౌలు రాజు కేవలం ఏమి దొరకలేదేమో అందుకా? ఆ ఆన్సర్ ఇక్కడ దావీదు రాజే చెప్తున్నాడు. 109వ కీర్తనలో ఆయన చెప్పే సమాధానం ఆయన బలంగా ఉండడానికి కారణం 109వ కీర్తన 24వ వచనము. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలమును కోల్పోయినవి, నేను చిక్కి సగమైతిని. ఏంటట? ఉపవాసము వలన నా మోకాళ్ళు బలమును కోల్పోయినవి, నేను చిక్కి సగమైతిని. దావీదు రాజు గారుట ఉపవాసం చేసేవాడంట యుద్ధ దినాల్లో.
శరీరరీత్యా బలాన్ని కోల్పోయిన దావీదంటాడు, నా శరీరంలో నేను చిక్కి సగమైపోయినా ఆత్మలో మాత్రం పుష్టిగా బలాఢ్యుడిగా ఎదిగాను అంటాడు. మనల్ని బలపరిచేది ఏంటి తెలుసా? మొదటిది దేవుడి వాక్యం అయితే రెండవది ఉపవాసం. ఉపవాసం తెలుసు కదా, దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుడికి దగ్గరగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? లోకానికి, లోకాశలకు, లోకాకర్షణలకు, సైతాను తంత్రోపాయాలకు మనం దూరంగా ఉంటేనే దేవుడికి దగ్గరగా ఉండాలి. లోకానికి దూరంగా ఉండడం అంటే యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఈ లోకంలో ఉన్నదంతయు దృష్టి వ్యామోహము, శారీరక వ్యామోహము, జీవితమునందలి అహంకారము, ఇవి ఏవియు తండ్రి నుండి వచ్చినవి కావు, ఇవన్నీ ప్రాపంచికములే. కాబట్టి వీటికి దూరంగా ఉండండి అని. ఉపవాసము ప్రియులారా, దావీదు ఉపవాసం ఉన్నన్నాళ్ళు శరీరములో నీరసించిపోయినా, శరీరములో బలహీనుడైపోయినా ఆత్మలో బలం పుంజుకొని యుద్ధాన్ని గెలిచాడు. సైతానుతో మనకు జరుగుతున్న యుద్ధంలో కూడా సైతాను మీద మనం పై చేయి సాధించాలి అంటే ఉపవాసములోనే మనం పుష్టిగా ఉండగలం. ఉపవాసం అలవాటు ఉందా మీకు? ఉపవాసం అలవాటుంటేనే, ఉపవాసం వలనే శరీర కార్యాలు బలహీనమై ఆత్మ బలపడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చెప్పింది కాదు. చూడండి, గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనము. గలతీయులు 4:19. నా బిడ్డలారా, మీ యందు క్రీస్తు రూపము ఏర్పడు వరకు స్త్రీ ప్రసవ వేదన వలె నేను మరలా మిమ్ము గురించి బాధపడుచున్నాను. క్రీస్తు రూపం మనలో ఏర్పడేటంత వరకు, స్త్రీ బిడ్డను కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన పొందుతుందో, క్రీస్తు రూపం, క్రీస్తు బలం మనం పొందుకున్నంత వరకు మనము కూడా ఉపవాసము ద్వారా క్రీస్తు రూపం ఏర్పడేటంత వరకు అలాంటి శ్రమ పడాలని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రశ్న. పౌలు గారు ఏమంటున్నారు? గలతీ ప్రజలారా, మీలో క్రీస్తు రూపం ఏర్పడడానికి నేను ఎంత బాధపడుతున్నాను ఉపవాసం చేస్తూ. ముక్కు మకుం తెలియని గలతీల కోసమే పౌలు ఎంతగా బాధపడుతుంటే, తన ఆత్మీయ స్థితి గురించి, తనలో క్రీస్తు రూపం ఏర్పడడం కోసం ఇంకెంతగా ఉపవాసం చేసుంటాడంటారు. ప్రియులారా, మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం మనం ఉపవాసం చేసేదానికంటే మన వ్యక్తిగత ఆత్మ బలాన్ని సంపాదించుకోవడం కోసం, పరలోకములో మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం మనం ఇంకెంతగా శ్రమించాలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. కాబట్టి ఈరోజు మనం వేదన పడాల్సింది ఉపవాసం ఉండి ఆత్మ పుష్టి కోసం. స్త్రీ ప్రసవ వేదన పడినట్లుగానే మనం కూడా వేదన పడాలి, అప్పుడే పుష్టిగా ఉంటాం. నెంబర్ 1, దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉంటే మన ఆత్మ బలం పుంజుకుంటుంది. నెంబర్ 2, ఉపవాసము ద్వారా మన ఆత్మలో మనం బలపడతాం. ఇక 3వది పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ వలనే మనం పుష్టిగా ఉండగలం, బలంగా ఉండగలం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఎవరో నిన్ను అవమానిస్తున్నారని, నిన్ను హ్యూమిలియేట్ చేస్తున్నారని ఎప్పుడు సిగ్గుపడద్దు. దేవాలయానికి వచ్చే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుడి వాక్యం చదువుతున్న విషయంలో లోకంలో అంటారు, చాలామంది చూసి వెటకారం ఆడుతూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు. వచ్చారా హల్లెలూయా బ్యాచ్ అంటారు. మనం అలా వెళ్ళిపోతుంటే హల్లెలూయా హల్లెలూయా అని గేలి చేస్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాటి గురించే పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఏలయన భ్రష్టులైపోవుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. చాలామందికి లోకంలో అర్థం కాక వాళ్ళెవరట, భ్రష్టులైపోవుచున్న వారికి ఇది అవివేకంగా, వెటకారంగా, గేలితనంగా, ఏదో తక్కువగా కనిపిస్తుంది.
కానీ మనకు మాత్రం అది క్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తర్వాత మీరు చదువుకోండి కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14వ అధ్యాయం 12 నుండి 15 వచనాల్లో. పరిశుద్ధాత్మ శక్తితో భాషల్లో మాట్లాడతావనుకుంటే భాషల్లో మాట్లాడు, లేకపోతే పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేయాలనుకుంటే ప్రార్థన చేయి, పాట పాడాలనుకుంటే పాట పాడు, దేవుని స్తుతించాలంటే దేవుని స్తుతించు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ ప్రేరణతో మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆత్మలో మనం బలపడతాము. ఈ విలువ తెలుసుకున్న దావీదు తన పశ్చాత్తాప గీతం 51వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడో తెలుసా? దేవా, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకయ్యా. దావీదు అంటున్నాడు, ప్రభువా, నా జీవితంలో ఏదైనా తీసేసుకో, నెత్తి మీద కిరీటాన్ని తీసేసుకో, నేనేం బాధపడను. కూర్చున్న సింహాసనం తీసేసుకో, నేనేం బాధపడను. ఈ రాజ్యం, ఈ రాజ్యరేఖం అంతా తీసేసుకో, నేను బాధపడినయ్యా. నా సంపదలు, నా వజ్ర వైడూర్యాలు ఉన్నా లేకపోయినా నాకు ఐ డోంట్ వరీ, ఐ డోంట్ వరీ, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్. కానీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకయ్యా. నా జీవితంలో ఏదైనా తీసేయి, నీ పరిశుద్ధాత్మను మాత్రం నా నుండి తీసివేయకయ్యా. ఎందుకంటే దావీదుకు తెలుసు, తను ఆత్మలో బలపడి ఉండడానికి కారణం ఆత్మశక్తి, పరిశుద్ధాత్మశక్తి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి కోసం దేన్ని కోల్పోవద్దు జీవితంలో. ఏసావు చిక్కుడు కాయల పులుసు కోసం తన జ్యేష్ఠాధికారాన్ని చెడగొట్టుకున్నాడండి. అలాగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహాలు, ఆకర్షణల కోసం మనం ఏనాడు పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోవద్దు. లోకంలో అన్నీ సంపాదించినా ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి? పరిశుద్ధాత్మ లేకపోతే ఎన్నున్నా వేస్ట్ అండి. ఏమీ లేకపోయినా పరిశుద్ధాత్మ శక్తి ఒక్కటుంటే చాలు, అదే నీకు కొండంత బలం ఈ యాత్రలో నీవు కోరుకున్న రేవుకు చేరుకోవడానికి. ఓకే, ఇక 4వది, ఏం చేస్తే బలంగా ఉంటామని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, సేరేదు అనే లోయలో 2 పర్వతాల నడుమ మనం బ్రతకాలి అంటే, ఈ ఊగిసలాట మధ్య మనం బలంగా ఉండాలన్నాం. బలంగా ఉండాలి అంటే, పుష్టిగా ఉండాలంటే పుష్టిగా తినాలి, సృష్టిగా తినాలని విన్నాం. ఏం తినాలి? దేవుడి వాక్యం చేత పోషింపబడాలి, ఉపవాసం ఆచరించాలి, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని చేత నింపబడాలి. 4వది సహవాసం. మనల్ని పుష్టిగా బలంగా మార్చేది సహవాసం, కమ్యూనియన్. అందుకే పూజారంభంలో మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, ద కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ యూ అని చెప్తూ ఉంటారు. ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 25వ వచనము. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశమగుటను అలవాటును విడనాడక ప్రభువు దినము సమీపించుచున్నందున ఒకరిని ఒకరము మరింతగా ప్రోత్సహించుకుందాము. కొందరికి అలవాటైపోయిందంట సంఘ సమావేశాలు మానుకునుట. ఎప్పుడో చెప్పారు హెబ్రీలకు వ్రాయబడిన లేఖలో. ఈ రోజుల్లో కూడా ముఖ్యంగా కరోనా తర్వాత చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు తప్పిపోయిందండి. అందరితో, సంఘస్థులందరితో, విశ్వాసులతో కలిసి దేవుణ్ణి ఆరాధించే అలవాటు క్రమక్రమంగా పూర్తిగా లేదని నేను చెప్పను కానీ క్షీణించిపోతుంది. చాలామంది ఏమనుకుంటున్నారో తెలుసా? టీవీల్లో వస్తుంది కదా, యూట్యూబుల్లో పూజలు వస్తున్నాయి కదా, చూసేద్దాంలే, పర్వాలేదులే, ఇటువంటి లెక్కలోకి వచ్చేసారు చాలామంది. ప్రియులారా, తీవ్రంగా పూర్తిగా మంచాన పట్టి ఉన్న వారిని, వారి కోసం మాత్రమే ఏర్పాటు చేయబడిన ఈ సమాచార వ్యవస్థను చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారండి. అవునండి, ఇది వాస్తవం. సహవాసం, సంఘంతో కలిసి, తోటి విశ్వాసులు, సంఘస్థులతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే అదే మనకు బలం. వాక్యం చెప్తుంది.
పుష్టిగా ఉండాలంటే నీ మట్టుకు నీవు నీ రూమ్లో యూట్యూబ్లో నీ సెల్ ఫోన్లోనో లేకపోతే టీవీలోనో దివ్య బలి పూజ చూడడం అది సంఘ సహవాసంకి కాదు. తోటి సంఘస్థులతో మనం స్నేహం చేయాలి, సహవాసం చేయాలి. దావీదు గారి స్నేహం ఎవరితో తెలుసా అండి? యోనాతానుతో స్నేహం చేశాడు, సమూవేలుతో స్నేహం చేశాడు, సమూవేలుతో, తర్వాత ప్రవక్త అయిన నాతానుతో స్నేహం చేశాడు, గాదు ప్రవక్తతో స్నేహం చేశాడు. దావీదు స్నేహాలన్నీ మంచి వాళ్ళతోనూ దేవుడి మీద భయభక్తులు కలిగిన వాళ్ళతోనే స్నేహం చేశాడు. ఏమండి, జ్ఞానితో స్నేహం చేస్తే నువ్వు జ్ఞాని అవుతావు. త్రాగుబోతుతో స్నేహం చేస్తే, ఒక కోపిష్టితో స్నేహం చేస్తే, చాడీలు చెప్పేవాడితో స్నేహం చేస్తే, ఒక్కసారి ఆలోచించండి, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం. 16వ కీర్తన 3వ వచనంలో ఏమనుందో తెలుసా? ఈ లోకములో జీవించు ప్రభువు భక్తులే నాకు పరమ ప్రమోదము. దావీదు ఏమంటున్నాడు? నాకెవరు ప్రమోదము, నాకెవరంటే సంతోషం, ఇష్టం అంటున్నాడు. ఈ లోకములో ప్రభువును సేవించే భక్తులంటేనే నాకు ఇష్టం. దావీదు రాజు కదా, ఇంకోలాగనొచ్చు, నేను రాజును కాబట్టి నాకు ఇంకో రాజే ఇష్టం, నాకు ఆ సైన్యాధిపతి అంటేనే ఇష్టం అనలేదు. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నాకు ఆ రాజు కంటే, ఆ సైన్యాధిపతి కంటే ప్రభువును సేవించే భక్తులంటేనే నాకు ఇష్టం అంటున్నాడు. మన మాట ఏంటి? నీకెవరంటే ఇష్టం? మనకెవరంటే ఇష్టం? ఎవరితో మన స్నేహం? ఆలయానికి వచ్చే ఆ విశ్వాసుల్లో ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఓహో, పలానా వాడు మన కులపోడే. కులాలు చూసి స్నేహం చేస్తున్నావా? స్టేటస్ సరిపోతుందని మనతో సరితూగే వాళ్ళతోనే స్నేహం చేస్తున్నామా? ఆస్తుల్లోనూ అందచందాల్లోనూ మనతో సమానంగా ఉన్న వాళ్ళతోనే స్నేహం చేసి మిగతా వాళ్ళతో స్నేహం చేయటం లేదా? మన స్నేహం ఎవరితో? మన వర్గం వాళ్ళతోనేనా? మన కులపు వాళ్ళతోనేనా? లేదా భక్తివంతులతో స్నేహం చేస్తున్నావా? మన స్నేహం, మన సహవాసం భక్తిహీనులతోనా, భక్తిమంతులతోనా? ఆత్మ పరిశీలన చేసుకుందామా ప్రియులగు దేవుని బిడ్డలారా? సెరేదులోయ, సెరేదు అనగా పుష్టిగా ఉండుట అని అర్థం. బలంగా ఉండాలి. ఈ లోకంలో, ఈ లోకం ఒకవైపు, పరలోకం ఒకవైపు, ఈ ఊగిసలాట మధ్య బక్కపలచగా ఉంటే లాభం లేదు. పుష్టిగా ఉండాలి అంటే వాక్యం చేత పోషింపబడాలి, ఉపవాసము చేసే అలవాటు చేసుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడాలి. సంఘంతో సహవాసం, మంచి వాళ్ళతో సహవాసం, భక్తి పరులతో సహవాసం, చాడీలు చెప్పేవారితోనూ, గాలివార్తలు మోసేవారితోనూ, నిందలు విమర్శలు, ఇలా ఆట కదా అలాగట కదని ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవారితో మన సహవాసం ఉండకూడదు. ఎందుకంటే జ్ఞానితో స్నేహం చేయవాడు జ్ఞాని అవుతాడు, త్రాగుబోతుతో స్నేహం చేసేవాడు త్రాగుబోతు అవుతాడు. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో నీవు అట్టివానివి అవుతావు. రైట్? ఇక రెండో విషయం, పుష్టిగా ఉండాలంటే ఏం చేయాలి? పుష్టిగా ఉండాలంటే ఏం చేయాలి? సుష్టిగా తినాలి అని, అంటే శుభ్రమైనవే తినాలని ముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు పుష్టిగా ఉండాలంటే మనలో ఉన్న బలహీనమైన వాటిని కత్తిరించాలి. లేకపోతే ఆ బలహీనత మనలో ఉన్న బలాన్నంతటిని తీసేసుకుంటుందండి. అర్థమవుతుందా? పుష్టిగా ఉండాలంటే మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటన్నిటినీ కత్తిరించాలి. ఇప్పుడు మొక్క ఉందండి, మొక్క నాటాము. ఆ మొక్క బలంగా ఎదగాలంటే దాని చుట్టూ ఎన్నో కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ మనం నాటిన మొక్కకు బలం రావాలంటే ఏం చేయాలి? చుట్టూ ఎదిగిన చెత్త, చెదారం, కలుపు మొక్కలు అన్నీ తీసేయాలి. తీయలేదనుకోండి, ఈ మంచి మొక్కకు అందాల్సిన బలం అంతా ఈ కలుపు మొక్కలే లాగేసుకుంటాయి, ఈ పురుగులే లాగేసుకుంటాయి. కాబట్టి మొక్కకైనా మనకైనా ఒకటే లెక్క. మన జీవితంలో మనకున్న బలహీనతలు ఏంటో వాటన్నిటిని తీసుకోవాలి. ప్రతి మనిషికి బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయండి. ఇప్పుడు సంసోను జీవితం చూద్దాం. సంసోనులో బలం లేదా? ఆయన దేవుడి యొక్క ఆత్మశక్తితో నింపబడినవాడు.
వ్రత తత్పరుడు, నాజీరు వ్రత తత్పరుడు, న్యాయాధిపతి, ఇంత దాను వంశస్థుడు, దాను గోత్రీయుడు. ఎంత మంచి ఉంది సంసోనులో, మంచి బలవంతుడు. ఎంత ఉంది, తనకు బలహీనత కూడా ఉంది. సంసోను జీవితంలో ఉన్న బలహీనత ఏంటంటే, బాగా వెతికితే కోపిష్టి ఇవన్నీ ఎన్ని చెప్పినా స్త్రీలోలుడండి. స్త్రీలంటే బలహీనత. జుట్టులో ఎంత బలం ఉందో జుట్టు కింద ఉన్న మెదడులో కూడా స్త్రీలంటే అంతే బలహీనత. ఇప్పుడు సంసోను ఏం చేయాలి? తన బలంగా ఉండాలంటే తన జుట్టు కింద బలహీనత ఉంది, జుట్టులో బలం ఉంది, జుట్టు కింద అంటే మెదడులో బలహీనత ఉంది. ఏం చేసి ఉండాలి? ఆ బలహీనతను కత్తిరించుకుంటే జుట్టు బలంగా ఎదిగేది, మనవాడు బలంగా తయారయ్యేవాడు. సంసోను కత్తిరించుకోలేదు. ఒకరోజు అలా అలా వెళ్తూ ఫిలిస్తీయ దేశంలో తిమ్నాతు అనే ఒక ఊరిలో ఒక ఫిలిస్తీయ స్త్రీని చూశాడు. ఆ అమ్మాయి నాకు కావాలన్నాడు. ఎందుకంటే బుర్రలో బలహీనత ఉంది కదా. ఇంకో రోజు గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూశాడు, వ్యభిచారిని. ఆవిడ నాకు కావాలన్నాడు. ఇంకో రోజు షోయర్ అనే లోయలోకి వెళ్ళాడు. అక్కడ డెలీలాని చూశాడు. ఆ అమ్మాయి నాకు కావాలన్నాడు. సంసోను తన బలహీనతలు కత్తిరించుకుని ఉంటే దేవుడి విషయంలో బలంగా ఎదుగు ఉండేవాడే కదా. ప్రియులారా, సంసోను గురించి ఇంత ఈజీగా చెప్పగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. మన మాట ఏంటి? మన జీవితంలో ఎంత అపవిత్రత ఉంటే నీలో ఉన్న పవిత్రతను ఆ అపవిత్రత నాశనం చేస్తూ, నీలో ఇంత చీకటి ఉన్నా నీలో ఎంత వెలుగును కూడా ఆ చీకటి మసకబారేలా చేస్తుంది. నీలో ఎంత మంచితనం ఉంది కాదు అని అన్ను, కానీ రవ్వంత పిసరంత చెడుదనం ఉన్నా, చెడు ఉన్నా మిగతా మంచితనాన్ని అంతటిని అది పాడు చేస్తుంది. అదే కదా, కాసింత పులిసిన పిండి మిగతా పిండినంతటిని పులియబారినట్లు చేయును కదా. యోహాను గారు వ్రాసిన సువార్తలో 15వ అధ్యాయము 2వ వచనము ఒకసారి చూడండి. యోహాను గారు వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 2వ వచనము. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. మనలో ఉన్న బలాలు ఎదగాలి అంటే, మనం పుష్టిగా ఎదగాలంటే మనలో ఉన్న బలహీనతలు కత్తిరించాలి. అనవసరంగా మనలో ఎదుగుతున్న అనవసరపు ఆలోచనలు, అనవసరమైన మాటలు, అనవసరమైన చూపులు, అనవసరమైన అలవాట్లు, వ్యసనాలు, పరిచయాలు, స్నేహాలు ఇవన్నీ కత్తిరించాలి. కత్తెర అనగానే 2 కత్తుల కలయిక. ఇదివరకే చాలాసార్లు చెప్పాను నేను. 2 కత్తుల కలయిక. దేవుడి వాక్కు రెండంచుల పదునైన ఖడ్గం. రెండు కత్తుల కలయిక. ఒకటి పాత నిబంధన, రెండవది నూతన నిబంధన కలిసి దేవుడి వాక్కుతో ప్రతి దినము మనము కత్తిరించుకుంటూ ఉండాలి. సమర్థించుకోకు. నేను ఒక్కదాన్నే తప్పు చేశానా, వాళ్ళందరూ తప్పులు చేయరా, మనిషి అన్నాక ఆ మాత్రం అని నిన్ను నువ్వు సమర్థించుకోవద్దు. ఇది దిద్దుబాటు చేసుకోవలసిన రోజులు, సర్దుబాటు చేసుకోవలసిన రోజులు కాదు. మళ్ళా మనం వాక్యం అనే కత్తిరితో మనలో ఏవైతే అనవసరంగా ఎదుగుతున్నాయో, అది ఏదైనా ఒక వ్యసనం అవనివ్వండి, ఏదైనా ఒక వ్యక్తి కొత్తగా మన జీవితంలోకి వచ్చి ఒకవేళ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ ఆలోచనలు కత్తిరించుకో. సెల్ ఫోన్కు ఉన్నటువంటి వ్యసనాలు కత్తిరించుకో. కత్తిరించకపోతే నీకున్న కొద్ది బలాన్ని కూడా ఈ బలహీనతలు తినేస్తాయి. ఇది నేనన్న మాట కాదు. ఆదికాండంలో 41వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చూడండి. ఆదికాండం 41, 7వ వచనము. ఈ పేల కంకులు గట్టి కంకులను మృంగివేశను. విన్నారా? పేల కంకులు అంటే ఈ సన్నని కంకులు గట్టి బలమైన కంకులను మృంగివేశాయంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు తెలుసండి, శారీరక కార్యాలు, ఆత్మఫలాలు మీకు తెలుసు. ఉదాహరణకి మనలో ఎంత ప్రేమ ఉండొచ్చు, ఎంత ప్రేమ ఉంది ఓకే, కానీ ఆ ఇంట్లో తండ్రికి ఎంత కోపం చాలు. కొండంత ప్రేమను కూడా
ఇంత రవ్వంత కోపం నాశనం చేసేస్తుంది. ఆ ఇంట్లో తండ్రికి పిల్లలు ఏం కావాలన్నా కొనిస్తాడు. తనకు లేకపోయినా పిల్లలు అడక్కముందే ప్రతి చోటుకు తీసుకెళ్తాడు, అన్నీ కొనిస్తాడు. కానీ చివరికి అన్నీ తిప్పుకొని వచ్చి ఇంట్లో ఏం చేస్తాడంటే పిల్లల మీద రొసరొసలాడుతాడు. అదంటే ఎలాగుంది, ఇదంటే ఎలాగుంది, అదంటే ఎలాగుంది. అరే, రోజంతా తిప్పేవు కదా, ఇంటికి రాగానే ఓకే, పిల్లలన్నాక ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ చిన్న కోపం ఉంది చూడు, నీకున్న ఆ కోపం అనే బలహీనత నీ కొండంత ప్రేమను కూడా నేలమట్టం చేసేస్తాయి. నువ్వు భక్తివంతురాలివే కాదు అనన్ను, రోజు కూడా దేవుడితోనే ఉంటావు, దేవుడి వాక్యమే ధ్యానిస్తావు, జపమాలనే చెప్తావు, రోజు 2-3 పూజల్లో పాలు పంచుకుంటావు, పుణ్యక్షేత్రాలకు వెళ్తావు, నీ భక్తివంతురాలివే కాదు అనన్ను. కానీ పిసరంత రవ్వంత అసూయ ఎందు చూడు, చిన్న తేడా చూపిస్తున్నావు చూడు కోడలికి నీ కన్న కూతురికి మధ్య. ఆ చిన్న తేడా, ఆ చిన్న అసూయ, ఆ చిన్న స్వార్థం ఎంత భక్తిని కూడా నాశనం చేసేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, తేల కంకులు గట్టి కంకులను నాశనము చెయ్యును. నీలో ఎంత బలం ఉన్నా కాసింత బలహీనత దాన్ని కత్తిరించుకోకపోతే, చాలామందికి చెప్తామండి, అమ్మా నువ్వు మంచిదానివే కానీ కొంచెం ఆ స్వార్థం లేకుండా చూసుకో అమ్మా, ఇలా ఇంకా నోట్లోనే ఆ మాట ఉంటుంది. వెంటనే ఏమంటారు తెలుసా, స్వార్థమా, మా ఇంట వంట లేదు, అసలు ఈ చేత్తో ఎంతమందికి పెట్టాను అనుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావో తెలుసా, సమర్థించుకుంటున్నావు, కత్తిరించుకోవటంలా. ప్రియులారా, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనము అనవసరంగా ఎదుగుతున్న రెమ్మలు, కొమ్మలు, ఆకుల్ని మనం కత్తిరించుకుంటేనే కొత్త చిగుర్లు పుడతాయి, పుష్టిగా మొక్క ఎదగలుగుతుంది, మనం కూడా బలంగా ఉండగలం. ఆ బలహీనతలు అలాగే ఉన్నాయి, అవి మనిషి అన్నాక ఆ మాత్రం బలహీనతలు ఉండవేంటండి అని నిన్ను నీవు ఆ బలహీనతలను, ఆ కలుపు మొక్కలను ఎదగనిస్తే నీలో ఉన్న కొద్దిపాటి బలాన్ని కూడా అవి గుంజేసుకుంటాయి, అవి తీసేసుకుంటాయి, అవి ఎదిగిపోతాయి, ఆ బలహీనతలు ఎదిగిపోతాయి. నువ్వు పుష్టిగా ఉండాలన్నా ఉండలేవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి పుష్టిగా ఉండాలంటే ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఇక మూడోది, ఎవరు పుష్టిగా ఉండగలరు? జిమ్కి వెళ్ళే వాళ్ళ, పౌష్టికాహారం తినేవాళ్ళ, ఎవరు? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనము, ఉదారముగా ఇచ్చువాడు వృద్ధి చెందును, నీళ్లు పోయువానికి దేవుడు నీళ్లు పోయును. ఎవరండి పుష్టిగా ఉండగలరంట? ఉదారంగా ఇచ్చేవాడు, ఉదారత ఉండేవాడు పుష్టిగా ఉంటాడు. ఇప్పుడు ఎవరికి ఏం పెట్టకుండా, ఏమి ఇవ్వకుండా, గుడికి కూడా ఏమీ సహాయం చేయవు, పేదవాళ్ళకి ఏం సహాయం చేయవు, అంతా మనం సంపాదించుకుందంతా మనమే వండుకొని తినేసి ఈ పుష్టిగా. కొంతమంది కండల్లో పుష్టి, కొంతమంది ఎవరికి ఏం సహాయం చేయరు, కానీ 50 ఎకరాల భూమి మాకుంది, 50 ఎకరాల మాగాని అంటారు. భూములు సంపాదించుకునే విషయంలో పుష్టిగానే ఉన్నావు, కండలు సంపాదించుకునే విషయంలో పుష్టిగానే ఉన్నావు, ఏంటి ఉద్యోగాలు సంపాదించుకుని ఇల్లులు కట్టుకునే విషయంలో పుష్టిగానే ఉన్నావు. ఆత్మ విషయం ఏంటని ఆ మాటే చెప్తున్నాను నేను. ఎవరైతే ఉదారంగా ఇస్తారో, దానగుణం ఉంటుందో, ప్రియులారా, నీళ్లు పోయేవాడికి దేవుడే నీళ్లు పోస్తాడు. ఆ మాట విన్నారా? ఉదారంగా ఇచ్చేవాడు వృద్ధి చెందును అంటే పుష్టిగా ఉంటాడని అర్థం. ఉదారంగా, ఔదార్యంగా, దేవుడి సేవ కొరకు, సంఘాభివృద్ధి కొరకు. నేను పనిచేసే ఒక చోట, ప్రాంతాలు, వ్యక్తులు అవన్నీ అనవసరం, ఆ చోట్లో నేను కొత్తగా వెళ్ళినప్పుడు ఒక 1-2 నెలలు అయిన తర్వాత ఒక స్త్రీ వచ్చింది. పాపం రెగ్యులర్గా ప్రతిరోజు గుడికి వస్తుంది ఆవిడ. ఫాదర్ అండి, వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి మనం కూటం పెట్టుకుందాం ఫాదర్ గారు, ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు కూటం పెట్టుకుందాం ఖచ్చితంగా. ఆ కూటానికి అయ్యే బ్రెడ్ పంచుదాం కదా, మధ్యలో రొట్టె,
నేనున్నానండి, నేను స్పాన్సర్ చేస్తానండి, మీరు దేని గురించి ఆలోచించకండి, మీరు కూటమి పెట్టండి అంటే, అమ్మ కొత్తగా వచ్చాను కదా, ఇంకా ఈ విచారణ స్థితిగతులు ఏంటో అబ్జర్వ్ చేయాలి కదా, చేద్దాం ఖచ్చితంగా, నేను ఇంకా స్టడీ చేస్తున్నాను, ఓ 2-3 నెలల్లో చూద్దామంటే, ఖచ్చితంగా చేయండి ఫాదర్, మేము అందరం వస్తాము, మీకు కావలసిన అన్ని సహకారాలు చేస్తాము అని అన్నారండి. సరే, ఎంత భరోసా ఇచ్చారు కదా అని ప్యారిష్ని కాస్త నేను స్టడీ చేసిన తర్వాత 5-6 నెలలు అయిన తర్వాత నేను చెప్పాను ప్రజలకి, ఇది నూతన సంవత్సరం కదా, ఈ సంవత్సర ఆరంభం నుంచి ప్రతిరోజు పలానా రోజున మనకి ప్రతి నెల ఒక రోజున మనకు ఉపవాస కూటం ఉంటుంది, ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అందరు రండి, ఓకే. అయితే ఈ మాట నేను చెప్పలేదు బయటికి, ఏమని, పలానా వ్యక్తి రొట్టిస్తారు చేస్తారని చెప్పి. అయితే నేను ఈ ప్రకటన అందరికీ చేశాను కదా, ఆ వ్యక్తి మరలా ఫాదర్ గారండి ఇదిగో నేను రొట్టిస్తున్నానని చెప్పడానికి వస్తుందేమో అని నేను ఎదురు చూశానండి. రోజు రానే వచ్చింది. విచిత్రం ఏంటో తెలుసా, రొట్టెలు ఎవరు తేలేదు, ఎవరు మేము ఇస్తామని స్పాన్సర్ చేస్తామని ఎవరు ముందుకు రాలేదు. అంటే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అనుకోండి, ఆల్రెడీ తెచ్చిపెట్టాను. మేము వస్తామండి, మేము మా కుటుంబాలు మొత్తం వచ్చేస్తాం అన్నది కదా ఈ భక్తురాలు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అక్కడ నేను 5 సంవత్సరాలు పనిచేశానా, 5 సంవత్సరాల్లో ప్రతి నెల ఒకరోజు ఉపవాస కూటం పెట్టామా, ఒక్కరోజు కూడా ఆవిడ కనవల్లా. కానీ మాటలు కోటలు దాటే, మాటలైతే కోటలు దాటే. మేమేనండి ఇక్కడ, మా తాతలేనండి, మేము ఓహో ఆ రోజుల్లోనండి, ఓకే సంతోషం, కాదు అనే నన్ను మీ తాతల నాడు ఉన్న ఔదార్యం, ఉదారత, మీ తండ్రుల నాడు తల్లుల నాడు ఉన్న ఆ కాలంలో ఉన్న ఉదారత ఈ రోజుల్లో ఏమైంది? నిజంగా ఆ రోజుల్లో బాగుండేవాళ్ళమండి, ఈ రోజుల్లో అసలు చితికిపోయామండి, మాకే తినడానికి లేదని అంటున్నావా, ఓకే దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఈ రోజుల్లో అదే స్థాయిలో ఉంటూ, లేదా ఎక్కువ చెప్పాలంటే తాతల కంటే తండ్రుల కంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉంటున్నప్పటికీ కూడా దేవుడికిచ్చే విషయంలో నీ చెయ్యి కొరచగా ఎందుకు మారిపోయింది? మంచి మనసు లేక, మనసు రావటం లేదా దేవుడికిచ్చే విషయంలో? ఒక్కసారి ఆలోచించండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇప్పుడు పొలం ఉందండి, దుక్కు దున్నాడండి, చేతి నిండా విత్తనాలు ఉన్నాయండి, విత్తనాలు ఉన్నాయి, దుక్కి దున్నావు, పొలం ఉంది, విత్తనాలు పెరిగిపోతాయా? పొలం పండిపోద్దా? విత్తనాలు చల్లాలి కదా. విత్తనాలు చల్లే కొలది, చల్లేవారు లేకపోతే పంట ఎలా పండుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒక మాట చదువుకుందామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీకున్న సిరి సంపదలతో దేవుని పూజింపుము, నీకు పండిన పంటలో మొదటి పాలు దేవునికి అర్పింపుము, అప్పుడు నీ కొట్లు ధాన్యముతోనూ నీ బాణలు ద్రాక్ష సారాయముతోనూ నిండును. వింటున్నారా? ఎప్పుడు మన కొట్లు ధాన్యంతో నిండుతాయి, ఎప్పుడు మన బాణలు ద్రాక్షరసంతో నిండుతాయి అంటే నీకు పండిన పంటలో మొదటి పాలు. పంటలోనే కాదు, నువ్వు ఒక ఉద్యోగస్తుడు అయితే నీ జీతంలో ఆ మొదటి పాలు, 10వ పాలు దేవుడికి తీసుకొని రావాలి. లేకపోతే ఇది దొంగతనం అని మలాకీ ప్రవక్త 3వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నారు. దేవుడు సొమ్ము కాజేసినట్లే అని. ఒక ఊరిలో నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. దేవుడు వాళ్ళని తాతల నాటి నుంచి కూడా బాగా కరుణించాడు. అయితే ఈ పెద్ద ఆయనకి 4 బిడ్డలు, వారికి 50 ఎకరాల భూమి ఉంది. తక్కువేం కాదు, 50 ఎకరాల భూమి. అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంతా కలుపుకుంటే. ఇప్పుడు ఈ తండ్రి తన 4 పిల్లలకి భూమి పంచాలి. పెద్దవాడికి పిలిచి 10 ఎకరాలు, రెండో వాడికి 10 ఎకరాలు, మూడో వాడికి 10, నాలుగో వాడికి 10, ఇంకా ఎన్ని ఉంటాయి? 10 ఎకరాలు ఉంటాయి. తండ్రి ఈ 10 ఎకరాలు తనతో పాటు ఉంచుకొని ఒక్కొక్క కొడుక్కి 10 ఎకరాలు ఇచ్చి పంచేసి వెళ్ళిపోయాడు. ఈ 10 ఎకరాలు నావి, నా దగ్గర ఉంచుకుంటానని. మామూలుగా కామన్ సెన్స్తో ఆలోచించి చెప్పండి, ఈ 4 పిల్లలు తండ్రి గురించి ఏమనుకుంటారు? ఈ 10 ఎకరాలు ఎవడికిస్తాడు? ఈ 10 ఎకరాలు ఆ ముసలోడి దగ్గర ఎందుకు, ఆయనకెందుకు?
ఈ 10 ఎకరాలు ఇస్తే ఈ మా నలుగురిలో ఎవరో ఒకరికి ఇవ్వాలి. అది రూలు. ఎవరికిస్తారని ఈ నలుగురు చూపు వాళ్ళకిచ్చిన 10 ఎకరాల మీద లేదు. తండ్రి అట్టే పెట్టుకున్న 10 ఎకరాల మీద ఉంది. ఒకరోజు ఈ తండ్రి ఏం చేశాడంట, 1వ వాడికి, 2వ వాడికి, 3వ వాడికి, 4వ వాడికి ఎలాగైతే 10 ఎకరాలు రాశాడో, నాకున్న ఈ 10 ఎకరాలు దేవునికి దేవుడి సంఘానికి ఈ 10 ఎకరాల భూమిని నేను రాసేస్తున్నాను అన్నాడంట. వెంటనే నలుగురు పిల్లలు తిరగబడ్డారంట. అది ఎలాగిస్తావు? దేవుడికి ఎలా ఇస్తావు? దేవుడికి ఎలా ఇస్తావని అడుగుతున్నారు, మీకేం హక్కు ఉందని అడిగాడు తండ్రి. మీరు నా పిల్లలు, అసలు నేను సంపాదించుకోవడానికి, నేను బ్రతకడానికి, నేను మిమ్మల్ని కనడానికి, పోషించడానికి కారణభూతుడే దేవుడు. అసలు మీకంటే ముందు పెద్దోడికి 10 ఎకరాలు ఇవ్వకముందు నిజానికి దేవుడికే ముందు 10 ఎకరాలు ఇవ్వాలి. ఇది దేవుడికి, నా పిల్లలకి ఎంత న్యాయమో పిల్లల్ని నాకు ఇచ్చిన దేవుడికి, ఈ ఆస్తిపాస్తులు ఇచ్చిన దేవుడికి కూడా అంతే న్యాయం అన్నాడు ఈ పెద్ద ఆయన. అర్థమవుతుందా? ప్రియులకు దేవుని బిడ్డలారా, పిల్లలకు ఎలాగైతే ఆస్తులు పంచే విషయంలో ఉదారంగా ఉంటామో, దేవుడికి పంచే విషయంలో నువ్వు ఉదారంగా ఉండు. మీ గ్రామంలో ఆ దేవాలయ పండగ జరుగుతుంది కదా, ఉదారంగా ఉండు. పిల్లలకి డ్రెస్ కొంటున్నావు కదా, దేవాలయానికి కూడా ఏదోటి కొను. పీఠం మీద పువ్వులైనా లేకపోతే పండగ ఖర్చులకైనా ఏదో ఒకటి కొను. మన చీరలు, మన బట్టలు మనం కొనుక్కోవడం కాదు. ఈ పెద్ద ఆయన ఆలోచన చూసారా? ఉన్న దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నా పెద్దోడికి ఎంతో, దేవుడికి కూడా అంతే. నేను 1000 రూపాయల బట్టలు కొనుక్కున్నానా, 1000 రూపాయలు దేవుడికి కూడా ఇవ్వాల్సిందే. 20,000 పెట్టి నువ్వు షాపింగ్ చేసావా, దేవుడికి కూడా అంతే భాగం ఇవ్వాలి. ఆలోచన చేయమని కోరుతున్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. దిస్ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్. డబ్బులు ఇచ్చే విషయంలో నువ్వు ఎప్పుడు పుష్టిగా ఉంటావో తెలుసా? ఒక్కసారి ఆలోచించు. చాలామంది ఏమనుకుంటారంటే, మా ఊర్లో నేను మోతుబారిని కదా, మా ఊర్లో మేము ఇవ్వకపోతే ఎట్టా జరుగుతా చూస్తాం, ఎవడైనా సరే మా దగ్గరికి వచ్చి దేహి అని అడగాల్సిందే అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. బాబు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కార్యం దేవుడి కార్యం ఆగదు. కానీ నీ బాధ్యత ఏంటో తెలుసుకో, నేర్చుకో. రైట్? సేరెదు లోయ, ఓకేనండి. ఈ లోయల్లో ఉన్నవాడు బయటికి కనిపించడు. సేరెదు అనగా పుష్టిగల. ఎవరైతే పుష్టిగా ఉంటారో, వాక్యం చేత పోషింపబడి ఉపవాసం చేస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారో, ఎవరైతే సంఘంతో సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రతిదినము వాక్యం అనే కత్తిరి చేత తమ బలహీనతలను కత్తిరించుకుని ఉంటారో, ఎవరైతే ఔదార్యంగా ఉదారంగా ఇస్తారో, లోయలో ఉన్నవాడు బయటికి కనబడలేనట్లే ఆత్మలో పుష్టిగా ఉన్నవాడు బయటికి కనబడడు. వింటున్నారా? బయటికి కనిపించకు. ఆత్మలో పుష్టిగా బలంగా ఉంటే బయటికి కనిపించాలి. మా పేర్లు మైకుల్లో చెప్పాలి, మా పేర్లు శిలాఫలకాల మీద ఉండాలి, మమ్మ అందరినీ స్టేజ్ మీదకి పిలవాలి అని ఆత్మలో పుష్టిగా ఉన్నోడు అనుకోడండి. ప్రియులారా, ఇక్కడ ఒక పాఠం. లోయలో ఉన్నవాడు బయటికి కనిపించలేనట్లే ఆత్మలో బలంగా ఉన్నవారు కూడా బయటికి కనిపించకూడదు, కనిపించాలనుకోకూడదు. ఎందుకంటే దాచుకోలేని వాడు దోచుకోబడతాడు. విన్నారా ఈ మాట? ఎవరైతే దాచుకోలేని వాడు బయటికి కనిపించాలంటే, బయటపడాలంటే నువ్వు దోచుకోబడతావు. దేవుడి అందాన్ని, సౌందర్యాన్ని ఇచ్చింది ఆరబోయడానికి కాదండి. నన్ను క్షమించండి, మీ ఇంటి బిడ్డను అనుకుని ఈ మాట వినండి. ఎంత చాటున ఉంటావో, ఎంత మరుగున ఉంటావో అంతగా వెలుగొందుతావు, అంతగా దీవించబడతావు. ఏదో మాకు బంగారం ఉంది, మాకు స్టేటస్ ఉంది, ఇవన్నీ కూడా ప్రదర్శించడానికి కాదు. ఎంత చాటున ఉంటే అంత మేలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సేరేదు లోయ మనకు నేర్పించే పాఠం. లోయలో ఉన్నవాడు బయటికి కనబడ్డు. కొండ మీద ఉన్నవాడు కనబడతాడు అందరికీ, లోయలో ఉన్నవాడు కనబడ్డు. లోయ అనగా పుష్టి. ఎందులో పుష్టి? ఖండంలో కాదు, ధనంలో కాదు, కులంలో కాదు. ఆత్మలో పుష్టిగా ఉన్నవాడు బయటకు కనిపించాలి అని అనుకోడు.
ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలా బయటకు కనిపించాలని చెడిపోయిన వాళ్ళు చాలామంది బైబిల్లో ఉన్నారండి. తామారు, దీనా, యోసేపు, వీరి అందచందాలే వీరికి కష్టాలు కొని తెచ్చేయండి. దీనా యొక్క అందచందాలే షెకెము అనే యువరాజు అతడి చూపు ఈ మీద పడేటట్లు చేసింది. ఈమె అందచందాలను ఆరబోయడానికి వెళ్ళింది. పరపురుషుడు యొక్క కామవాంఛకు బలైపోయింది దీనా. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాటలు వినండి. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా దేవదూతలలాగా కప్పుకోవడం నేర్చుకోవాలి. దేవదూతలు 2 రెక్కలతో తమ కాళ్ళను, మరి 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటూ బతికారు దేవుడి సన్నిధిలో. నేను చెప్పే మాటలు వినుటకు వీణులున్నవారు వినుగాక. సంసోను బలానికి ఉన్న రహస్యాన్ని కప్పుకున్నంత వరకు బలంగా ఉన్నాడు. ఎప్పుడైతే విప్పుకున్నాడో, బల రహస్యం ఏంటో చెప్పేశాడో, బలహీనుడైపోయాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? లోయలో ఉన్నవాళ్ళు కంటికి కనిపించకుండా మరుగున చాటున ఉండాలి. ఏదో చూపించుకుందామని, ఏదో ప్రదర్శించుకుందామని ఈ బడాయితనానికి వెళ్ళిపోవద్దు. గొప్పలకు పోయి ఏదేదో చూపించుకోవాలని స్వభావం ఉండద్దు. ఆత్మలో బలంగా ఉంటే ఇలా బయటకు చూపించాలని అనుకోరు. చివరగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. బలంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ఎదురుగా గొలియాతు ఉన్నాడు, 9 అడుగులు ఎత్తున్నాడు. చిన్న పిల్లడు దావీదున్నాడు. చూడ్డానికి గొలియాతే బలవంతుడు, కానీ 5 నున్నటి గులకరాళ్ళు వడిసెల్లో పెట్టుకున్నాడు. ఆ వడిసెలో రాయి పెట్టి ఒక కొన పట్టుకున్నాడండి. వడిసె అనేది 2 కొనలుంటాయి. రాయి పెట్టాడు. ఒక కొనలో రాయి ఉంది, ఇంకో కొన తన చేతిలో ఉంది. తిప్పాడు, రాయిని విసిరాడు. ఒక కొనను వదిలేశాడు, వడిసెలో ఒక కొనను గట్టిగా పట్టుకున్నాడు. ఎదురుగా ఉన్న గొలియాతు నేల కొరిగిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఒకటే. వడిసెలు అనగానే 2 ఉంటాయి, 2 కోణాలు, 2 కొసలుంటాయి. దావీదు ఏం చేశాడు? ఒక కొసను పట్టుకున్నాడు, మరో కొసను వదిలేశాడు. సేరేదు లోయ 2 కొండల మధ్య ఒక లోయ అని విన్నాం. ఏంటి ఆ 2 కొండలు? దేవుడు ఒకవైపు, సైతాను మరోవైపు. పరలోకం ఒకవైపు, ఈ లోకం మరోవైపు. మంచి ఒకవైపు, చెడు మరోవైపు. దేవుడి వాక్యం ఒకవైపు, ఈ లోకపు సరదాలు షికారులు మరోవైపు. దావీదు వడిసె తీసుకున్నాడు. ఈ 2 కొనల్లో ఒక కొసను గట్టిగా పట్టుకున్నాడు, మరో కొసను వదిలేశాడు. అప్పుడే గొలియాతు చచ్చాడు. నేను చెప్పే మాట ఏంటంటే, సెరేదు అనే లోయలో రోజు యుద్ధం జరుగుతుంది. ఈ 2 కొండల మధ్య నీ ముందు వెక్కిరిస్తున్న గొలియాతు లాంటి సైతానుడు ఉన్నాడు. వాణ్ణి మట్టి కరిపించాలి అంటే ఏ కొనను గట్టిగా పట్టుకోవాలో తెలుసుకో. దావీదు నాకు దేవుడే చాలన్నాడు, నాకు పరిశుద్ధాత్మే చాలన్నాడు. లోకాన్ని వదిలేశాడు, లోకమనే వడిసెను వదిలేశాడు, సైతాను యొక్క వడిసెను వదిలేశాడు, వ్యసనాలను వదిలేశాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దావీదులాగా ఒక కొనను గట్టిగా పట్టుకోవాలి. పరలోకాన్ని, పరలోక సంబంధ విషయాలను, వాక్యాన్ని, దైవ సంఘాన్ని, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. వదిలేయాల్సిన వదిలేయాలి. కోపాన్ని వదిలేయి, అసూయ వదిలేయి, స్వార్థాన్ని వదిలేయి, కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలను వదిలిపెడితే నీ ముందు నిలబడిన గొలియాతు లాంటి సమస్యలన్నీ నేల కొరగడం ఖాయం. ప్రియులకు దేవుని బిడలారా, మనం పట్టుకోవలసింది సైతాను. 2 కొండల మధ్య ఏర్పడినదే సెరేదు లోయ. ఈ లోయలో బలంగా ఉండాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకో, సైతాన్ని వదిలేయి. ఈ లోయలో పుష్టిగా ఉండాలంటే సెరేదు ప్రయాణంలో పుష్టిగా ఉండాలి. అలా ఉండాలి అంటే సుష్టిగా తినాలి. దేవుడి వాక్యాన్ని రోజు ఆలకిస్తూ ఉండాలి. ఉపవాసం చేసే అలవాటు ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాళ్ళమై ఉండాలి. సంఘంతో సహవాసం చేసే వాళ్ళమై ఉండాలి. నెంబర్ 2, పుష్టిగా ఉండాలంటే మనలో ఎదుగుతున్న అనవసరమైన ఆకులను, రెమ్మలను, కొమ్మలను, తీగలను, మనల్ని బలహీనపరిచే వాటిని
కత్తిరించి పారివేయాలి. అవి కత్తిరించకపోతే మనకున్న బలాన్నంతటిని అవే మింగేస్తాయి, తినేస్తాయి. మూడవది, పుష్టిగా ఉండాలంటే నీకు దానగుణం, దయాగుణం, ఉదారత, ఔదార్యం కలిగి ఉండాలి. ఇచ్చే విషయంలో, ముఖ్యంగా దేవుడికి ఇచ్చే విషయంలో, దైవ కార్యాలకు ఇచ్చే విషయంలో ఎప్పుడు ఉదారంగా ఉంటే ఆత్మలో పుష్టిగా ఉంటామో. ఈ మాటలన్నీ దేవుడు ఈరోజు మనకు సెరేదు అనే లోయలో నేర్పించిన పాఠాలు. మనం కూడా పుష్టిగా ఉందాం. కండలో కాదు, ధనంలో కాదు, ఆత్మలో పుష్టిగా ఉందాం. ఈ యాత్రలో చివరి గమ్యమైన పరలోక కణాను చేరేటంత వరకు పుష్టిగా దేవుడి వాక్యంతో పోషించబడదాం. ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో దేవదేవుడు మన గమ్యం చేరే వరకు మనకు తోడుగా ఉండి మనలను బలపరచుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, సెరేదు అనే లోయలో ఇజ్రాయేలు ప్రజలను చేర్చి వారితో పాటు నేడు మాకు కూడా అనేకమైన పాఠాలు నేర్పినందుకు స్తోత్రాలు. సెరేదు అనగా పుష్టిగా, బలంగా ఉండడం. దేవా, మా బలం నీవే ప్రభువా. నీ వాక్యమనే నీ వాక్యమే మాకు బలాన్ని ఇవ్వగలదు. నీతో ఉన్న సహవాసమే మమ్మల్ని బలపరచగలదు అని మేము విన్నాము. దేవా, మాతోనే ఉండండి. నీ వాక్యముతో మాతో మాట్లాడుతూ ఉండండి. మాకే తెలియకుండా మాలో ఎదుగుతున్నటువంటి అనవసరమైన రెమ్మలు, కొమ్మలు, తీగలు, మమ్మ బలహీనపరిచే వ్యసనాలు, పరిచయాలు, వ్యక్తులు, వీటన్నిటినీ కూడా నీ వాక్యము చేత కత్తిరించుకొని వాటి నుండి విడుదల పొందే అనుగ్రహాన్ని మాకు దయచేయండి. దేవుడి విషయంలోనూ, సంఘం విషయంలోనూ, ఇరుగు పొరుగు వారి విషయంలోనూ మా మనసులు కొరచగా ఉండకుండా ఉదారంగా, ఔదార్యంగా జీవించే అనుగ్రహాన్ని మాకు దయచేయమని, మా ముందు నిలబడినటువంటి గొలియాతు లాంటి అనేకమైన సమస్యలను మట్టి గర్పించుటకు జీవితంలో నిజదేవుడువైన నిన్ను మాత్రమే గట్టిగా పట్టుకొని లోకాన్ని, లోకాశలను వదిలిపెట్టే స్థిరమైన, దృఢమైన, బలమైన మనస్సును మా అందరకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.